పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు ఏమేం చేసిర్రు, ఎట్లెట్లా చేసిర్రు అనేది ఓ దిక్కు పబ్లిక్కు పూసగుచ్చుకుంటేనే ఇంకో దిక్కు పనులు పరుగులు పెట్టించే ఇగ్రం చేస్తుర్రు ఏపీ సర్కారోళ్ళు. పోయిన 5 ఏళ్ళు ఏమేం పనులు నడిచినాయో, ఎక్కడి దాకా ఆగిపోయినాయో అన్నీ తెలుసుకునే పనుల పడ్డాడు సీఎం సారు. సందు దొరికితే చాలు బండ్లు కట్టుకొని పోతున్నాడు. మొన్నటిదాకా రాజధాని రాజధాని అని అనుకుర్రు కదా, గదే విశాఖపట్నం. ఈసారి అక్కడికే పోయిండు సారు. ఒక్కోటిగా నిమ్మలంగా ఎగురబెడతాండ్రు ఏపీ సర్కారోళ్ళు. సందు దొరికితే చాలు పాత సర్కారోళ్ళ మీద ఎత్తిపోసుకుంటేనే ఇంకో దిక్కు పనులు పరుగులు పెట్టాలని ఆఫీసర్లను హుషారు చేస్తాడు సీఎం సారు. అట్లనే విశాఖపట్నం జిల్లాల పనులు యాందాకొచ్చినాయి, ఎట్టెట్ట నడుస్తున్నాయి అన్ని చూడనికే పోయిండు. సెంటర్ల విమానాల మంత్రి సైకిల్ పార్టీ లీడరు రామ్మోహన్ నాయుడు సారే కాబట్టి ఇక ఆయనను దోలుకొని భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఎట్టెట్ట నడుస్తున్నాయో చూడనికే పోయిండు. 2026లో భోగాపురం విమానాల స్టేషన్ల గాలి మోటార్లు ఎగరాలే, ఎగురుతాయి అన్నట్టు గట్టిగానే చెప్పిండు సారు. 2026 వాళ్ళు జూన్ అంటున్నారు, నేను ఇంకా ముందే తీసుకురమ్మంటున్నాను. దాన్ని ఇంకా ప్రీపోన్ చేయాలి. ఏం చేస్తారు, వర్కౌట్ చేస్తారు. మాక్సిమం జూన్ 30th కంటే ఎక్సిడ్ కాదు, ముందుకు పోదు, ఇంకా వెనక్కి వస్తుంది. వచ్చి దీన్ని ఆపరేషన్ చేయాలి. దానికి ఏమేం కావాలో అన్ని కూడా సహకరిస్తాం. ఈ ప్రాజెక్ట్ ని పరిగెత్తిస్తాం. ఇక అంతకు ముందు అనకాపల్లి జిల్లా దార్లపూడిలో నడుస్తున్న పోలవరం 7వ కాలువ పనులు పరిశీలన చేసిండు ముఖ్యమంత్రి. పండ్ల పని ఎప్పట్లెక్కనే పాత సర్కారోళ్లకు గట్టిగానే సురుకులు పెట్టిండు. నేను ఆ రోజు పనులు చేసిన 5 ఏళ్ల కూడా ఎక్కడుందో అక్కడే ఉన్నాయి, వేసిన దొంగలు అక్కడే ఉంది. ఏం తన్నుల్లో ఒక్క ఇటుకేమైనా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేశారా అని నేను అడుగుతున్నా. వీళ్ళు చేసింది గోతులు దిగారు, గుంతలు తీశారు. బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు. ఎలక్షన్ల కూటమికి ఉత్తరాంధ్ర పబ్లిక్కే అందరికంటే ఎక్కువ ఓట్లేసిండ్రాట. అందుకే బాబు సారు ఉత్తరాంధ్రకి వెళ్లే జిల్లాల టూర్లు సురువు చేసిండాట. ఓట్లు ఎక్కువ వేసిండ్రు కాబట్టి అభివృద్ధి కూడా ఎక్కువనే చేస్తాం, ఎవ్వలేం ఫికర్ చేయొద్దు అన్నట్టు భరోసా ఇచ్చిండు. ఇక ఉత్తరాంధ్ర తర్వాత సారు రాయలసీమ బాట పడతాడట. అక్కడ కూడా పనులు పరుగులు పెట్టిస్తారట. ఇంకో ముచ్చటేంటిదంటే తల్లికి వందనం పథకం కింద 15,000 ఇస్తామన్నారు కదా, ఆ కార్యం సురువు అవుతున్నదట. ఆధార్ కార్డో, డ్రైవింగ్ లైసెన్స్, లేకపోతే పోర్టులో ఉన్న బ్యాంకు పుస్తకమో, పోస్ట్ ఆఫీస్ పుస్తకమో, పాన్ కార్డో, రేషన్ కార్డో, ఓటర్ కార్డో ఇన్నిట్ల ఏదో ఒకటి చూపించి అమ్మకు వందనం కింద పైసలు తీసుకోవచ్చట. పంచుడు కార్యం జల్దిగానే సురువు చేస్తారట. మొత్తానికి ఆగుడేం లేదు అన్నట్టే నడుస్తున్నది ఏపీలో కొత్త సర్కారోళ్ళ పాలన అనుకుంటారు ఇప్పుడు అందరూ.